Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. శ్రమ పడేవాడికి తన శ్రమను నమ్ముకున్నప్పుడు అన్ని గ్రహాలు అన్ని దేవతలు వాడికి సహకరిస్తాయి. నీతిమంతంగా ఉన్నవాడికి 100 మంది 1000 మంది ప్రాణాలు తోడేసి భూములన్నీ కబ్జా చేసేసి అందరినీ దోపిడీ చేసి పనిగా ఆహార పథకంలో ఆహారాన్ని అమ్మేసి ఈవేళ ప్రజలకి చౌకగా ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని మూటలు బస్తాలు లారీలు ట్రైన్లు అమ్మేసి వాళ్ళు గొడవలో దాచేసి నేను ఇప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాను ఆమె పెట్టిన కేసు నెగ్గుతానో ఊడిపోతాను. రామచంద్ర నీ మీద సాక్ష్యం ఎంత ఉంది, పైగా నేను వాళ్ళని మేనేజ్ చేస్తాను వీళ్ళు మేనేజ్ చేస్తాను. చచ్చేది ఈ రకంగా ప్రొడక్ట్ చెప్పిన వాళ్ళందరూ కూడా చంద్రస్వామి అని ఉండేవాడు ఢిల్లీలో. మీరు పెట్టుండవు, అందుకే నాకు తెలియదు. అక్కడ పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్లు వాళ్ళందరూ వాళ్ళ పక్కన ఉంటారు. సామాన్యుడికి ఏం అక్కర్లేదు, కష్టాన్ని నమ్ముకున్నాడు. నీకు యోగం బాగోలేదు ఇంతకన్నా ఎక్కడ పోతాను సార్, నేను నాకు కొంపలేదు, నాకు 2 పూట్ల భోజనం దొరకదు, ఎక్కడో కష్టపడితే ఓ పూట కూలి వస్తే నేను పిల్లలు పోషించుకుంటాను, మావిడు కూడా కూలికి వెళ్ళాలి, మా పిల్లలు కూడా కూలికి వెళ్ళాలి, నాకు ఇంకెందుకని సార్ జాతకాన్ని నమ్మడం, నేను నా శ్రమను నమ్ముకున్నా, ఆ సామర్థ్యాన్ని నమ్ముకున్నా. సామర్థ్యం లేక శ్రమ లేక యోగ్యత లేనివాడు అడ్డదారుల్లో కోటేశ్వరులు అవ్వడానికి ఇటువంటి వక్ర మార్గాలు నమ్ముతాడు. వాడే పల్టీలు కొడతాడు, పేదవాడే పల్టీలు కొట్టాడు. కరెక్ట్ గా చెప్పారు సార్. అందరికి ఆ ప్రిడిక్షన్ నమ్మే వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ ఆన్సర్ ఇది సార్. ఇది ఇట్లా ఉంచుతా కొన్ని ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలాగే కొన్ని పోస్టులు పెట్టడం అందరికీ ఒక అలవాటు కింద మారిపోయింది. ప్రతి ఒక్క కుటుంబంలో చాలా మంది ఒక 100లో ఒక 70% అలాగే ఉంటున్నారు. ఏదో తండ్రి వీడియోనో లేకపోతే అన్న చెల్లి చేసే వీడియోలో అలా ఇలా పోస్టులు చేస్తున్నారు, లేదంటే మనమే ఏదో చెప్పాలనిపించి చెప్పిన వీడియోలో పోస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కామెంట్స్ పెట్టేవాళ్ళు, లేదంటే వాటిని షేర్ చేసి రకరకాలుగా మార్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వీటి వల్ల కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి, మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా ఏదన్నా చర్య తీసుకోవాలా, లేకపోతే అసలు వీళ్ళకి సంబంధించి ఏం చేయాలంటే? చట్టం ఉంది, బలంగా ఉంది. నేరస్తులు ఎక్కువైతే చర్యలు ఉండవు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ దొంగలు అనుకోండి, ఎవరింట్లో దొంగతనం జరిగిందంటే అందరూ దొంగలే, అందరి ఇంట్లో దొంగతనం జరుగుతుంది, ఎవరు పోలీస్ కంప్లైంట్ ఎవరు నించేతే వాళ్ళందరూ దొంగలే. దొంగలే అంతే సార్, అంటే మొత్తం దొంగలే ఉన్నప్పుడు దొంగని ఎవరిని పట్టుకుంటాం? అంచేత సోషల్ మీడియా సామాజిక మాధ్యమం అయినా ఏ మాధ్యమం అయినా అభూత కల్పనలతో లేనిపోయిన మాటలతో రెచ్చగొట్టడాలతో ఒక బ్యాడ్ న్యూస్ని అక్కర్లేని వ్యూస్ని చెప్పించడాలతో ఒక మాట చెప్తానే, క్షమించండి. ఒక సోదరి సమానురాలైన అమ్మాయి మీద అగాత్యం చేస్తే ప్రధాన వార్తగా వేస్తారు. సొసైటీకి అది అవసరం లేదు, సమర్థించుకునే వెధవలు పెరుగుతారు. అక్కడ జరిగింది ఎక్కడైనా వార్త. తల్లి సమానరాలైన ఆవిడ మీద ఎక్కడైనా అగాత్యం చేస్తే వార్తగా వేస్తారు. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త. ఏ మాధ్యమాలు అయినా సరే సామాజిక విలువలు పాటించి సత్యమే చెప్పు, అసత్యం చెప్పద్దు. సత్యమైనా సరే సమాజానికి ఉపయోగపడకపోతే దాన్ని చెప్పద్దు. నభూయాత్, అసత్యం చెప్పకు, సత్యం చెప్పు. సత్యం కూడా ఒక్కోసారి సమాజానికి హితం కోరదు, అటువంటి సత్యాన్ని చెప్పు, తప్పులేదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, దేవుడిని నమ్మట్లేదంటూ ఆడు దేవుడు రాముడు ఆడు బొబ్బమంటున్నారు, ఆడు బొబ్బుంటాట, ఈడు లేవమంటే ఆడు లేస్తాడు, ఈడు బొబ్బమంటే బొబ్బునవాడు, ఈడు లేవమంటే లేచినవాడు, ఆ దేవుడు పనికి మాలినవాడు. నన్ను ఎవరో పెట్టారు, నాకు పెడుతూ ఉంటారు ఇవన్నీ. నక్కమ్మ ఆ దేవుడు ఎంత పనికి మాలినవాడు అని అన్నాడు ఒక అతను. ఈవేళ ఎవరు నాకు పెట్టారు, కేసు వేయమన్నా నన్ను చెప్పిన ఆడియో తప్పైంది, మీ యొక్క మనసుని గాయపరిచారు ఆయన. కాబట్టి ఆ మనసుని గాయపరచడం అన్నది నేరం. మీరందరూ నమ్మిన సిద్ధాంతం, మీరందరూ నమ్మిన భగవంతుడు, మీ భగవంతుడిని అతను భగవంతుడు అంటే నమ్మకం లేదు, నేను భగవంతుని నమ్మను. నువ్వు నమ్మనప్పుడు ఇంక నువ్వు వాళ్ళు నమ్మిన భగవంతుడి గురించి ఎందుకు నువ్వు అస్తమానం పొద్దున్న సాయం దాకా అదే గోల్? నీకు నువ్వు నమ్మనవాడు నీ ఏది నమ్ముతావు దాన్ని నువ్వు ప్రచారం చేయి.
సత్యాన్ని నమ్ముతాను చెప్పి సత్యమే దేవుడు నాకు, ప్రకృతి దేవుడు ప్రకృతిని నమ్ముతాను, సూర్యభగవానుడు ప్రత్యక్ష దేవుడు నమ్ముతాను, దండం, నీరు ప్రవహిస్తుంది జీవకోటికి అందరికీ ప్రాణదానం చేస్తుంది, నీరు లేకపోతే ప్రాణాలు ఉండవు, దాన్ని నమ్ముతాను, బాగుంది, ప్రచారం చేయి. కనపడిన దేవుడిని ఎవరు నమ్మకండి, కనపడే దేవుడిని నమ్మండి, బాగుంది. నువ్వేమో కొంతమంది నమ్మే దేవుడిని నువ్వు నమ్మవు, తిడుతున్నావు. రైట్. ఎందుకు నమ్మనప్పుడు తిట్టడం ఎందుకు? దీని మీద అతను క్షమాపణ కోరుకుంటూ మళ్ళీ ఏదో పెట్టాడని నాకు పెట్టాడు. రైట్. మాధ్యమాల్లో నువ్వు చెప్పదలుచుకుని నువ్వు చెప్పు, నువ్వు ఎడ్యుకేట్ చేయి. ఎవరో నమ్ముతున్న దాని మీద దాడి చేయకు, ఎవరో విశ్వాసాల మీద దాడి చేయకు, మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటారు, మనోభావాలు దెబ్బతీ. ఇక్కడ వైరం వస్తుంది, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండట్లే, కలిసి బతుకుతున్నాం, కలిసి మెలిసి బతుకుతున్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాక్సెప్ట్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్, ఫాలో యువర్ ఓన్, ప్రాక్టీస్ యువర్ ఓన్ బిలీఫ్, రెస్పెక్ట్ అదర్స్ బిలీఫ్స్. మీ యొక్క బిలీఫ్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, మీ యొక్క నమ్మకాన్ని నేను ఆచరించకపోవచ్చు, నా నమ్మకాన్ని నేను ఆచరిస్తాను. మీ నమ్మకమైన నా నమ్మకమైన లోక కళ్యాణానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మన యొక్క ప్రధానమైన ఏదైతే జీవన లక్షణాలు ఉన్నాయో, చిన్నప్పుడు స్కూల్స్ బోర్డు మీద రాసేసి అసత్యం ఆడకము, పరులతో కలిసి ఉండము, జీవహింస పనికి రాదు, వీటిలన్నిటి నీతి సూక్తాలు మనం నేర్చుకుని అవన్నిటి ప్రాక్టీస్లో కనపడపోతే మనిషి నాకు ఒక మౌలికమైన నీతివంతమైన బాధ్యత ఉందని అనుకోడు. అవన్నీ చిన్నప్పుడు రాసిన నీతి సూక్తాలు ఏం కనపడలేదు అనుకుంటాడు. కాబట్టి మీడియాలో మోరల్ లైన్స్ని అతిక్రమించడం అనేది నేరం, పగడబందీ చట్టాలు ఉన్నాయి, శిక్షించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా ఓపిక్గా ప్రశ్నలన్నిటికీ, అంటే ఇలాంటి వాటి వల్ల నిజంగా మనం అన్నట్టు ఇందాక మాట్లాడుకున్నాం, కొన్ని మానవ సంబంధాలు మనం ఇంకా కనుమరుగైపోతున్నాయి. వీటి వల్ల కొంతమంది మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు. సో వీటన్నిటికీ మంచి సొల్యూషన్ చెప్పినట్టే, అంటే వినేవాడికి కాస్త మనం అదే చదువు వినేవాడికి కొంచెం అర్థం అవుతుంది కదా ఇలా మనం ఆ ప్రయత్నం అంతే. సో చూసారు కదా, ఏదో అంటే మానవ సంబంధాలకు సంబంధించి ముందుగా మనం మారితే, అంటే ఆ కామెంట్లో ముందు మనం కూడా ఒక పాత్ర కాకుండా ఉంటే బాగుంటుంది. అది మనలోంచే మార్పు మొదలవ్వాలి ముఖ్యంగా. సో ఇలాంటి విశ్లేషణ ఇవాళ ఇంటర్వ్యూ అనమాట. సో ఇది చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.